మన రోజూ తినే ఆహారం నిజంగా సేఫేనా? ఈ నమ్మకానికి పునాది ఎక్కడ పడింది? అసలు కథ 1954లో మొదలైంది. భారతదేశంలో ఆహార భద్రతకు రూల్స్ పెట్టిన ఆ పాత కాని చాలా ముఖ్యమైన చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కల్తీ ఆహారం అని మనం తరచూ అంటుంటాం కదా, అసలు చట్టం ప్రకారం కల్తీ అంటే ఏంటి? ఒక ఫుడ్ ఐటెంని ఎప్పుడూ అడల్టరేటెడ్ అని పిలుస్తారు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమే మొత్తం చట్టానికి గుండెకాయలాంటిదే. సరే, ఆ ప్రశ్నకు సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అసలా చట్టం కల్తీ అనే పదాన్ని ఎలా నిర్వచించిందో ఓసారి చూద్దాం. చూశారా, చట్టంలో ఉన్న అసలు నిర్వచనం ఇదే. చాలా సూటిగా స్పష్టంగా ఉంది కదా. అంటే కొనుక్కునేవాళ్లు అడిగిన క్వాలిటీ లేకపోయినా, వాళ్ళకి నష్టం కలిగించేలా ఉన్నా అది కల్తీ కిందకే వస్తుందన్నమాట. ఇక్కడ విషయం కేవలం ఆరోగ్యం పాడుచేయడమే కాదు, కొనేవాళ్లని మోసం చేయడం కూడా. ఓకే, ఆ లీగల్ డెఫినిషన్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. చట్టం చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. అంటే ఆహారంలో చీప్ క్వాలిటీ వస్తువులు కలపడం దగ్గర్నుంచి అపరిశుభ్రమైన చోట దాన్ని తయారు చేసినా, చివరికి పర్మిషన్ ఇచ్చింది దానికంటే ఎక్కువ కలర్స్ వాడినా సరే అదంతా కల్తీ కిందే లెక్క. అయితే ఇక్కడో చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది. చట్టం ప్రకారం ఫుడ్ క్వాలిటీలో తేడా ఉండటం వేరు, ప్యాకెట్ మీద అబద్ధాలు చెప్పటం వేరు. ఒకదాన్ని కల్తీ అంటే రెండోదాన్ని తప్పుగా బ్రాండ్ చేయటం అంటారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, రెండూ చట్టప్రకారం నేరమే. సరే, చట్టమైతే ఉంది, బావుంది. కానీ దీన్ని అమలు చేసేదెవరు? మన ఫుడ్ సేఫ్టీని కాపాడటానికి ఫీల్డ్లో ఎవరు పనిచేస్తారు? ఇప్పుడు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ సిస్టంలో ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ రోల్ ఉంటుందన్నమాట. నేషనల్ లెవెల్లో సలహాలివ్వడానికి ఒక కమిటీ, ఫీల్డ్లో చెక్ చేయడానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వాళ్లు తెచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేయడానికి పబ్లిక్ యానలిస్ట్, ఇక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే అధికారం సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీకి. అంతా ఒక చైన్ సిస్టంలాగా పనిచేస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఫుడ్ ఇన్స్పెక్టర్లే అసలైన ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పొచ్చు. జనాల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఫుడ్ ఎక్కడ తయారవుతున్నా, అమ్ముతున్నా ఆ ప్లేస్లోకి వెళ్ళి చెక్ చేసే పవర్ వాళ్లకుంటుంది. ఇది చాలా చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఏదైనా ఫుడ్ మీద డౌటొచ్చింది అనుకుందాం. వాళ్ళేం చేస్తారు? దానికొక పక్క ప్రొసీజరుంది, అంతా చట్టం ప్రకారమే జరగాలి. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనుమానం వచ్చిన ఫుడ్ శాంపిల్ని ఆఫీషియల్గా ఎలా టెస్ట్ చేస్తారు? ఇది సింపుల్గా శాంపిల్ తీసి ల్యాబ్కి పంపినంత ఈజీ కాదు. ఈ ప్రాసెస్లో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి చట్టం చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఈ ప్రాసెస్ చూడండి, ప్రతి స్టెప్కి ఒక కారణముంది. ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, అది పారదర్శకత కోసం. తరువాత శాంపిల్ని అక్కడికక్కడే 3 భాగాలు చేయాలి. ఎందుకంటే ఒకటి అమ్మినవాళ్లకి, ఇంకోటి అనలిస్ట్కి, మూడోది రెఫరెన్స్ కోసం. ఇలా అందరికీ క్లారిటీ ఉంటుంది. ఈ ప్రొసీజర్ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఆ కేస్ కోర్టులో నిలబడదు. ఈ మొత్తం సిస్టంలో ఇది చాలా కీలకమైన పాయింట్. లోకల్ ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉన్నా ఫైనల్గా సెంట్రల్ ఫుడ్ ల్యాబొరేటరీ ఇచ్చే రిపోర్టే ఫైనల్. వాళ్ల తీర్పును ఎవ్వరూ ప్రశ్నించలేరు. కోర్టులో కూడా అదే ఫైనల్ ఎవిడెన్స్ అన్నమాట. ఓకే, రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? మోసం చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించాలి? ఈ చట్టంలో ఉన్న శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో చూద్దాం. ఈ చట్టం చిన్న చిన్న తప్పుల్ని కూడా సీరియస్గానే తీసుకుంటోంది. ఉదాహరణకి, ప్యాకెట్ మీద తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని అడ్డుకున్నా సరే కనీసం 6 నెలలు. ఆలోచించండి, చిన్న తప్పులా కనిపించేదానికి మినిమం 6 months జైలు శిక్ష. ఆహార భద్రత విషయంలో ఎంత సీరియస్గా ఉన్నారో చెప్పడానికి ఇది చాలు. కానీ ఒకవేళ ఆ కల్తీ వల్ల జనాల ఆరోగ్యానికి నేరుగా ప్రమాదముంటే అప్పుడు పరిస్థితి ఇంకా సీరియస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, శిక్ష 6 నెలల నుంచి ఏకంగా 6 సంవత్సరాల వరకు పెరిగింది. అంటే చట్టం సింపుల్ మోసానికి, ప్రమాదకరమైన మోసానికి మధ్య ఒక స్పష్టమైన లైన్ గీసింది. జనాల ఆరోగ్యంతో ఆడుకుంటే శిక్ష కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక అన్నింటికన్నా దారుణమైన నేరం గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కల్తీ ఫుడ్ వల్ల ఎవరైనా చనిపోయే ప్రమాదముంటే, లేదా వాళ్లకి తీవ్రమైన గాయాలయ్యే అవకాశముంటే అప్పుడు చట్టం తన విశ్వరూపం చూపిస్తుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు,
ఇది మ్యాక్సిమం పనిష్మెంట్. అంటే ఫుడ్ అడల్టరేషన్ని దాదాపు హత్యతో సమానమైన నేరంగా చూసేంత సీరియస్నెస్ ఈ చట్టానికుంది. ఇది ప్రజల ప్రాణాలకి ఎంత విలువ ఇస్తుందో చూపిస్తుంది. ఈ చట్టం కేవలం శిక్షల గురించే కాదు, ఇది మనలాంటి సాధారణ పౌరులకి కూడా పవరిస్తోంది. కన్జ్యూమర్స్గా మనకున్న హక్కులేంటో ఇప్పుడు చూద్దాం. చట్టంలోని ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే, మనం కొన్న ఫుడ్ మీద డౌట్ వస్తే దాన్ని టెస్ట్ చేయించే హక్కు మనకుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఆ హక్కుని ఎలా వాడుకోవాలి? ముందుగా షాప్ వాళ్ళకి చెప్పాలి, నేను దీన్ని టెస్ట్ చేయించబోతున్నాను అని. ఆ తర్వాత ఇందాక మనం చూసిన అఫీషియల్ ప్రొసీజర్ని ఫాలో అయి శాంపిల్ ఇవ్వాలి. ఒకవేళ ఫుడ్ నిజంగా కల్తీ అని తేలితే టెస్టింగ్కి అయిన ఖర్చు కూడా మనకు తిరిగి ఇచ్చేస్తారు. ఇది కన్జ్యూమర్ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. సో ఈ 1954 చట్టం ఒక బలమైన పునాది వేసింది, అందులో సందేహం లేదు. కానీ ఈ రోజుల్లో ఆన్లైన్ డెలివరీలు, గ్లోబల్ ఫుడ్ చైన్స్ ఉన్న ఈ యుగంలో ఆహార భద్రతకు మనకు ఇంకేం కావాలి? ఈ పునాది మీద మనం ఇంకా ఎలాంటి నిర్మాణం చెయ్యాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.